నమస్తే అండి. రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్ష మన నుంచి. పెద్ద టీజర్ లాంటిది చిన్న గ్లిమ్స్ వచ్చింది చూసారా, మంట పుట్టిస్తా ఉంది. అంటే రామ్ చరణ్ యొక్క యాక్టింగ్ గురించి ఎవరైతే అడ్డగోలుగా మాట్లాడేవాళ్ళో రంగస్థలం అనే సినిమాతో పెద్ద రాడ్ని పెట్టేశాడు, దించేశాడు అందరికి. ఆ తర్వాత రామ్ చరణ్ దగ్గర నుంచి మనకి అలాంటి సినిమా ఒకటి కావాలి, యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఒక సినిమా కావాలి, సాలిడ్ స్టోరీతో ఈ మనిషికి ఒక సినిమా పడాలి అనుకుంటున్న టైంలో పెద్ది అని దాంతో వచ్చాడు అనమాట. ఎక్స్పెక్టేషన్స్ లేవు, నిజం చెప్తున్నా. పెద్ది అని టైటిల్ పెట్టినప్పుడు ఏం తెలియదు నాకు, కానీ షూటింగ్ టైంలో చిక్రీ చిక్రీ సాంగ్ చూసిన తర్వాత, ఈరోజు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఏమన్నా తీసాడా రక్ కుట్టేసాడు అనిపించింది. నిజం చెప్తున్నాను, రామ్ చరణ్ యొక్క ప్రతి షాట్ కూడా ఆద్యాంతం చాలా ఇంట్రెస్టింగ్ గా తీశాడు. ఆటే నా పొగరు అదిరిపోయింది గ్లిమ్స్. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబుని మనం చూసి ఏదో ఉప్పిన సినిమాలు వస్తే చిన్న చిన్న సినిమాలు తెస్తాం అనుకుంటాం, కానీ పెద్ద ఇలాంటి సినిమా ఒకటి చేస్తాడని నేనైతే ఊహించలేదు. టేకింగ్ నెక్స్ట్ లెవెల్ అండి, అద్భుతంగా ఉంది. తెరకెక్కుతున్నటువంటి ఈ మూవీ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్లిమ్స్ చిత్ర బృందం వీడియోలు చేసింది. ఈ వీడియోలో రామ్ చరణ్ పెహల్వాన్ కుస్తీగా పోటీకి వెళ్తున్నట్టు చూపించారు. ఆటే నా పొగరు అని చెప్పినటువంటి డైలాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతా ఉంది. ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఏప్రిల్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎగ్జాక్ట్ గా ఇంకొక 1 month, నెల రోజుల్లో ఈ సినిమా మన ముందుకైతే రాబోతుంది అనమాట. ప్రస్తుతం ఈ టీజర్ ఏదైతే చిన్న గ్లిమ్స్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు సోషల్ మీడియాని ఆల్తా ఉంది. ఎందుకంటే లిటరల్గా నాకు రామ్ చరణ్ చూస్తే ఆంజనేయ స్వామి గుర్తొచ్చినాడు. అనొచ్చాను కూడా నాకైతే తెలియదు. వాళ్ళ ఇంటి స్వామి కూడా, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యానర్ మీద కూడా ఎక్కడ చూసినా మనకి ఆంజనేయ స్వామి యొక్క అదే కనిపిస్తుంది, రూపమే కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా అతను గదను పట్టుకొని గదని అటు తిప్పి ఇటు తప్పి మీద పెట్టుకుని ఒక సైడ్ షాట్ ఉంటే ఆ సైడ్ షాట్ చూస్తే కనుక మనకి రామ్ చరణ్ కనిపించేది ఆంజనేయ స్వామి. చెప్తున్నా కదా, సినిమా రికార్డులని పండబెట్టబోతా ఉంది. ఇంకొకటి, మనకి స్టోరీ ఏంటో తెలియదు, టేకింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, అన్నీ బాగుంది. కానీ స్టోరీ కనుక సాలిడ్ స్టోరీ కనుక పడితే కనుక ఇప్పుడు ధురంధర్ ఎలా అయితే లేపుతుందో రికార్డు, ఆ మాదిరి లేపుతుంది. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుందాం. వన్స్ అగైన్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.